విశ్రాంతినిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము దానియేలు 12:13. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దానియేలు గారు ఒక ప్రవక్త. దేవుడు ఆయనతో పరలోక మర్మాలను పంచుకునేవాడు. ఆయన మర్మాలను అర్థం చేసుకునే శక్తిని దేవుని దగ్గర నుండి పొందే ప్రత్యేకమైన విశ్వాసాన్ని దానియేలు గారు కలిగి ఉన్నారు. దేవుని జ్ఞానము, వివేకము, దేవుడు చేసే కార్యాలను గూర్చినటువంటి మర్మాలను దానియేలు గారు చెప్తూ ఉండేవాడు. దేవునికి అతి సమీపంగా ఆయన నడుస్తూ ఉన్నాడు. దానియేలు గ్రంథము అర్థం చేసుకోవడానికి మనకు చాలా కష్టం. వర్తమాన భవిష్యత్కాల సంఘటనలు అనేకమైనవి అందులో ఉన్నాయి. దానియేలు గారు పాత నిబంధన కాలపు యోహాను గారు. ఆయన దర్శనాలను చూస్తూ ఉండేవాడు. క్రింద పడిపోయే విధంగా దాని యొక్క ప్రభావము చేత ఆవరింపబడి బలహీనుడయ్యేవాడు. దేవుని శక్తిగల ఆలోచనలు మన మనస్సులోనికి ప్రవేశించినప్పుడు కొన్నిసార్లు మనము బలహీనులమైపోతాము. కానీ దానియేలు గారు దేవుణ్ణెప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. దానియేలు గారు భవిష్యత్ రాజ్యాలను కూడా చూడగలిగాడు. మానవ హస్తముల చేత చెక్కబడని రాయిగా క్రీస్తు వారిని అతడు చూశాడు. ప్రార్థన అనే సుగుణము, పరిశుద్ధపరచబడుట చేత దేవుని యొక్క మర్మములైన పరలోక మహదైశ్వర్యములు అనుభవించే స్థానములోనికి అతడు లేచాడు. భూమి మీద క్రీస్తు వారి జీవితము తరువాత ఆలయములో ఆరాధన నిలిపివేయబడడం అనే భవిష్యత్తు సంఘటనలను అతడు చూశాడు. భవిష్యత్తును గురించిన ప్రత్యక్షతలను భరించడం అంత తేలిక కాదు. మరి మీ తండ్రి గాని తల్లి గాని చనిపోతారు అని దేవుడు నీకు చెప్పినట్లయితే అక్కడికక్కడే నీవు ఏడవడం ప్రారంభిస్తావు. దేవుడు తన చేతులలో మర్మాలు కలిగి ఉన్నారు. ఎవరైతే ఆయన రొమ్మును ఆనుకొని ఆయన మర్మాలను పంచుకుంటారో వారు ధన్యులు. దానియేలు గారితో దేవుడు తన గొప్ప మర్మాలను పంచుకునేవాడు. అతనికి అనేకమైన కలలు, దర్శనాలు కలిగేవి. అతడు అనేక మర్మయుక్తమైన రచనలు మనకు ఇచ్చారు కూడా. వారి కొరకు కలిగిన భవిష్యత్ ప్రణాళికలను, దేవుని రాజ్యాన్ని గూర్చిన భవిష్యత్ ప్రణాళికలను దేవుడు తన ప్రియమైన పిల్లలతో పంచుకోవాలని ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాడు. నీ హృదయంలో భక్తికి అనుగుణంగా నీతో ఆయన యొక్క ప్రణాళికలను పంచుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మన ప్రేమగల తండ్రి అనేక విషయాలు మనతో పంచుకుంటారు. దానియేలు గారు దేవునితో అత్యంత సమీపంగా నడిచాడు కదా. కాబట్టి అతని మాటలు, కలలు, తాత్పర్యాలు అన్నీ కూడా ప్రవచనాత్మకంగా మారిపోయాయి. ఒక యవనస్తుడు ఎటువంటి ఆశీర్వాదము కాగలడు? దేవుని మనస్సు నీలోకి వస్తే నీవెప్పటికీ బానిసవు కాదు. దానియేలు గారి వలె గొప్ప పరిపాలకుడువు అవుతావు. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.